పంట ఏంది ఇంత బలహీనంగా ఉంది? నా పొలంలో పంట మాత్రం నాలాగే బలంగా ఉన్నది. రంగయ్య, ఏమే ఈ మధ్య డ్రమ్ములు ఏదో మందు తయారు చేసి నీ పొలానికి పిచికారీ చేసినావో, ఆ తర్వాత నీ పంట చాలా ఆరోగ్యంగా కనబడుతున్నది. ఆ మందు ఎలా తయారు చేసినావు చెప్పేమే, నేను కూడా తయారు చేసి నా పొలానికి పిచికారీ చేస్తాను. ఆ ఊరికని చెప్పేస్తారుండు. రంగయ్య బాగున్నావా? బాగున్నాను సారో. ఈ మధ్య నేను చెప్పిన మందు తయారు చేసి పొలానికి పిచికారి చేసినావా? చేసినాను సార్. దానికి నా పంట అంత ఆరోగ్యంగా ఉండేది. మరి నీ పక్క రైతు కూడా ఎలా తయారు చేసుకోవాలో చెప్పినావా? ఓడికని చెప్పేది. ఏమైంది రంగయ్య? పక్కనోడు బాగుపడితే నాకు నచ్చదు సార్. పోదురంగా ఏనా దిగులుగా ఉండవా? పంట సరిగా పండడం లేదయ్యా. నీకు అమృతం ఉపయోగం ఏందో తెలుసా? తెలుసయ్యా. దాని తాగిన శరీరం ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా చావే లేకుండా బతుకుతారయ్యా. శరీరానికి అమృతం ఎలా పనిచేస్తుందో నేల సారవంతానికి జీవామృతం అనేది అలా పనిచేస్తుంది. జీవామృతమా? దాన్ని ఎలా తయారు చేయాలో ఈ మధ్య రంగయ్యకి చెప్తే తయారు